అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వస్తారు, మంచి పేరు తీసుకుంటారు. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోండి, లాస్ట్ వరకు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. ఏ ఫీల్డ్ అయినా ఉన్నత స్థాయిని అందుకోవడం, స్ట్రాంగ్ మారల్ వాల్యూస్ పాటించడం, మంచి లీడర్స్గా, మంచి సిటిజన్స్గా ఖచ్చితంగా ఉంటారు. కొత్త సమాజాన్ని వాళ్ళు తయారు చేస్తారు. అటువంటి బిడ్డని మనం హ్యాపీగా, ఈజీగా తీసుకుంటాము అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం డెలివరీ అయ్యి మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వస్తున్నారు. అనుష, ఇక్కడున్న మేడంకి, సార్కి, స్టాఫ్ మెంబర్స్కి ఉన్నందరికీ నా నమస్కారం. నాకు March 15 హాస్పిటల్లోనే నార్మల్ డెలివరీ అయింది. బేబీ బాయ్ పుట్టాడు. అండ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ వచ్చేసి నాకు 2020లో అంటే ఫస్ట్ నుంచి చెప్తాను, కొంచెం ఐడియా అనేది వస్తుంది. అవును, నేను 2020లో డిసెంబర్లో నా మ్యారేజ్ అయింది. నెక్స్ట్ ఆగస్ట్లో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిపోతే ప్రాపర్ మెడికేషన్ అనేది నేను 3rd month వరకు తీసుకోలేదు. లైక్ అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నాను అనమాట. నేను మహారాష్ట్రలో ఉన్నాను. సడన్గా డిఎన్సీ అయిపోయింది 4th monthలో. ఇంకా తర్వాత ట్రై చేస్తూ ఉన్నాము. మేము అవుట్ ఆఫ్ స్టేట్లో కేరళలో అట్లా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఫాలిక్యులర్ స్టడీ ద్వారా అలాగా, అంటే వేరే హాస్పిటల్లో మేడం ట్రై చేశాము. ట్రై చేస్తే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఫాలిక్యులర్ స్టడీ అయితే జరుగుతుంది, ఎగ్ బాగా రిలీజ్ అవుతుంది, అన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఇలా 3-4 times జరిగింది. 2023 వరకు జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా 4 years అయిపోయేసరికి ఇంకా బేబీ ఇంకా లేదు అనే క్వశ్చన్ ఎక్కువైపోయింది మేడం అందరి దగ్గర నుంచి. నేను జాబ్ చేసేదాన్ని అప్పటి వరకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. మా హస్బెండ్ కూడా జాబ్ చేసేవాళ్ళు మేడం, తను సివిల్ ఇంజనీర్. ఇంకా తను అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటారు, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని అప్పటి వరకు. ఇంకా ఇలాగ అందరూ బేబీ ఇంకా లేదు అంటూ ఉండేసరికి ఏంటంటే తర్వాత నన్ను ఆఫీస్కి ఇట్లాగా రమ్మని చెప్పి అనడంతో సరే నేను జాబ్ క్విట్ చేసేసాను. మా హస్బెండ్తో ఉన్నానమాట. నెక్స్ట్ తనకి కేరళ షిఫ్ట్ అయింది. ఇద్దరం కేరళకి వెళ్ళాం మేడం. కేరళకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పుడు కూడా ఇట్లాగా నాకు పీసీఓడి ఉంది. పీసీఓడి ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఇట్లా వాటర్ బబుల్స్ ఉన్నాయి, దీనివల్లే కొంచెం లేట్ అనే వచ్చేసింది. నెక్స్ట్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఉండే మేడం. ఇంకా సరే ఓకే, మనకి ఒక ప్రాబ్లం అనేది తగ్గితేనే నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళగలము అనేది ఇంకా నా మైండ్లో పడిపోయింది అనమాట. ఇంకా ఎలా అయినా సరే మనం ఒక ప్రాబ్లం నుంచి బయటికి వెళ్ళాలి, తర్వాతే మనకి కొంచెం సక్సెస్ అనేది దొరుకుతుంది అనేది అర్థమైంది. ఎంత మెడికేషన్ ఎంత ఉన్నా కానీ మన ఎఫర్ట్ కూడా కొంచెం పెట్టాలి అనేది అర్థమైంది మేడం. ఎందుకంటే అప్పటిదాకా మెడికేషన్ చేసి ట్యాబ్లెట్స్ వల్ల ఇంకా ఫాలిక్యులర్ స్టడీ ఇన్ని చేసినా కానీ పాజిటివ్ రిజల్ట్ అనేది రావట్లేదు. నెక్స్ట్ ఇంకా కేరళలో ఉన్నప్పుడు ఒక 6 months పీసీఓడి తగ్గడానికి కొంచెం బాగా డైట్స్ కానీ ఫుడ్ మొత్తం చేంజ్ చేయడం అలాగా కొంచెం ట్రై చేశాను మేడం. ఇట్లాగే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తూ మీవి కానీ లేకపోతే ఇంకా యూట్యూబ్ ఫుడ్కి సంబంధించి అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ జరిగింది మేడం కేరళలో. ఫాలిక్యులర్ స్టడీ జరిగితే అప్పుడు కూడా సేమ్ ఇంతే, ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా పీరియడ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ హెచ్ఎస్జీ సజెస్ట్ చేశారు మేడం. హెచ్ఎస్జీ టెస్ట్ సజెస్ట్ చేసిన తర్వాత హెచ్ఎస్జీ టెస్ట్ నాకు పీరియడ్ వచ్చిన 1 weekకి చేశారు. 1 weekకి చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇంకా మేడం వచ్చేసి ఒక 1 week ఆగమని ఈ మంత్ ఆగుదాము, నెక్స్ట్ ఫాలిక్యులర్ స్టడీ నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాము, ఈ మంత్ నార్మల్గా ఉండండి అని చెప్పారు మేడం. అలా చెప్పిన తర్వాత మేమేం చేసామంటే ఇంకా ఆ మంత్ ఆగిపోయాం. హెచ్ఎస్టీ టెస్ట్ జరిగింది, ఇంకా నెక్స్ట్ మంత్ పీరియడ్ రాలేదు.
నా డైట్ ఏంటంటే నా పీసీఓడి డైట్ ఇట్లాగా వీడియోస్ చూడడం, మెడికేషన్ చేయడం ఇలాగ నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఆ మంత్ ఇంకా పీరియడ్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంకా 5 months అక్కడే ఉన్నాను మేడం. ఇంకా అదే 1.5 మంత్కి స్కాన్కి వెళ్ళే వాళ్ళం. లాస్ట్ ఎన్టీ స్కాన్ తీపించుకొని ఇక్కడికి వచ్చేసాం మేడం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో డిస్కషన్ స్టార్ట్ అయింది. అంటే 4 years తర్వాత మనం కొంచెం కేర్ తీసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి అనేది. ప్లస్ ఏంటంటే మన బాడీ అనేది స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు ఆలోచించారు. అప్పుడు వచ్చిన ఒక 1 weekలో హాస్పిటల్స్ ఇంకా ఏవి చూద్దాం అని అనుకుంటూ ఉంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్కి ఇక్కడ డెలివరీస్ జరిగాయి మేడం. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. 2 deliveries ఇక్కడే జరిగాయి. అన్న ఏం చెప్పారంటే, మీరు అసలు ఎటువంటి ఆలోచన లేకుండా ఆ హాస్పిటల్కి వెళ్ళండి అని మా హస్బెండ్కి సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ చెప్పినట్టే ఈ హాస్పిటల్కి వచ్చాం మేడం. కొంచెం బాగా అంటే డైట్ ఫస్ట్ ఇక్కడికి రావడం, మెడికేషన్ తీసుకోవడం, నెక్స్ట్ తర్వాత ఎక్సర్సైజ్ వినడం, నెక్స్ట్ మిమ్మల్ని కలవడం, సార్తో మాట్లాడడం, స్టాఫ్ అంతా చాలా బాగా అనిపించింది మేడం. చెకప్స్ కానీ చాలా బాగా జరిగాయి మేడం. ఎవ్రీ చెకప్కి ఖచ్చితంగా వచ్చేదాన్ని. నాతో పాటు మా మమ్మీ కానీ లేకపోతే మా వదిన వాళ్ళు అలాగా ఎవరో ఒకరు నాతో వచ్చేవాళ్ళు. మా హస్బెండ్ అలాగా వచ్చి అసలు ఫస్ట్ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామిని చూడడం అలాగా నాకు అంటే మా ఇంటి గాడ్ కూడా స్వామి అనమాట. అలా చూడడం చాలా మంచిగా అనిపించేది. అసలు మేడం నిజంగా సాటర్డే నేను ఒకరోజు వచ్చినప్పుడు మీరు నాకు తిరుపతి లడ్డు ఇచ్చారు. నాకు బేబీ బాయ్ కూడా సాటర్డేనే పుట్టాడు. అసలు మా అమ్మ అయితే నిజంగా అదే బ్లెస్సింగ్ ఏమో, ఆ బ్లెస్సింగ్ లాగా ఎర్లీ మార్నింగ్ నీకు బాయ్ పుట్టాడు అని ఇప్పటికి కూడా చెప్తూనే ఉంటారు. 5th month నుంచి ఇక్కడ శాంత మేడం డైట్ ఖచ్చితంగా నేను డైట్ మాత్రం చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యేదాన్ని. ఒకవేళ నాన్ వెజ్ కానీ ఫుడ్ ఏదో డ్రై ఫ్రూట్స్ కానీ ఏ ఫుడ్ అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే ఫుడ్ మాత్రం చాలా కన్సిస్టెన్సీగా ఉండేదాన్ని మేడం. డైట్ మాత్రం చాలా బాగా ఫాలో అయ్యాను. నెక్స్ట్ 6th month నుంచి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి చెకప్కి వచ్చేదాన్ని, మేడంని కలిసేదాన్ని, ఎక్సర్సైజెస్ చేసేదాన్ని. నెక్స్ట్ ఇంటి దగ్గర కూడా మేడం చెప్పిన ఎక్సర్సైజెస్ కానీ అన్నీ బాగా చేసేదాన్ని మేడం. నెక్స్ట్ ఎవ్రీ చెకప్కి వచ్చి ప్రతిసారి స్కాన్ తీపించుకునేటప్పుడు భయం అనమాట. అయ్యో ఈసారి ఎలా ఉంటుందో, నెక్స్ట్ స్కాన్కి ఎలా ఉంటుందో అనేసి. కానీ చూపించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అంతా చాలా బాగా అనిపించింది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్, టాక్ టు బేబీ చేసేదాన్ని ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అట్లాగా టాక్ టు బేబీ చేసేదాన్ని. ఇట్లాగా మేడం ఇలా చెప్పారు, ఇలానే ఉండాలి, చాలా నెమ్మదిగా నిదానంగా ఉండాలి నాన్న నువ్వు. ఇప్పుడు అంటే ఫస్ట్ నాకు 9th month ఫస్ట్ పెయిన్స్ వచ్చాయి మేడం 4 daysకి. అప్పుడు వచ్చి చూపించుకున్నాను అనమాట నేను. అప్పుడు వచ్చి ఇంత ఎర్లీగా నువ్వు బయటకు రాకూడదు, కొన్ని డేస్ అయిన తర్వాత మంచి వెయిట్తో మంచిగా బయటికి రావాలి అని చెప్పుకునేదాన్ని. యాక్చువల్గా నేను బేబీ బాయ్ పుడతాడని నేను కడుపులో ఉన్నప్పుడే కన్నయ్య నువ్వు ఇప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పేదాన్ని. ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా అందరూ అదే పేరుతో పిలవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా అందరూ అలానే పిలుస్తారు, కన్నయ్య అనే పిలుస్తారు మేడం. ఇంకా డైట్ కానీ అసలు నిజంగా ఇక్కడ స్టాఫ్ మెంబర్స్, మేడము, సారు చెప్పేది ఫాలో అయిపోతే ఖచ్చితంగా నాకు ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోయింది. యాక్చువల్గా నాకు డిఎన్సీ జరిగిన పెయిన్తో పోల్చుకుంటే నార్మల్ డెలివరీ జరిగిన పెయిన్ అయితే చాలా తక్కువ మేడం. నిజంగా నేను డిఎన్సీ చేయించుకున్నప్పుడు నైట్ 12 నుంచి ఈవినింగ్ 6 నుంచి నైట్ 1:32 వరకు బాధపడ్డాను. అంత కష్టమైపోయింది మేడం. నెక్స్ట్ ఇక్కడికి నేను నార్మల్ డెలివరీకి వచ్చినప్పుడు 9th monthలో నాకు 2 weeksకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. 9th వచ్చిన తర్వాత మేడం వచ్చి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా రేపు అడ్మిట్ అవ్వు అని చెప్పారు. కానీ లేదు మేడం, ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం భయం వేసి అప్పుడే అడ్మిట్ అయిపోయామన్నమాట. అసలు అంత పెయిన్ అనిపించలేదు. అంటే నాకు డిఎన్సీతో కంపేర్ చేసుకుంటే నార్మల్ డెలివరీ పెయిన్ చాలా ఈజీగా అనిపించింది. మెయిన్గా తీసుకున్న ఫుడ్, మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడున్న వాళ్ళు ఇచ్చే ధైర్యంతో ఈజీగా నార్మల్ డెలివరీ చేసేసుకోవచ్చు. కానీ మనం ఒక ట్రస్ట్ పెట్టుకుంటే చాలు మనసులో, మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి. నార్మల్ డెలివరీ అవ్వాలంటే మనం ఈ ఫుడ్ మంచిగా తీసుకోవాలి, ఈ ఎక్సర్సైజెస్ మంచిగా చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్తో, ఇక్కడున్న స్టాఫ్ సపోర్ట్తో మీరు ఈజీగా నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. ఎప్పుడు పెయిన్స్తో వచ్చావు, ఎప్పుడు మేడం? యాక్చువల్గా అయితే నిజంగా చెప్పాలంటే నాకు March 13 స్టార్ట్ అయ్యాయి మేడం. మాకు 3 అనేది అంటే 3 అనేది కొంచెం
సెంటిమెంట్ అని సెంటిమెంట్. అందుకని ఆ రోజు థర్స్‌డే అయితే నేను చెప్పుకున్నాను నా బేబీకి, నాన్న ఈరోజు పెయిన్స్ వచ్చినా కానీ నువ్వు ఎక్కువ పెయిన్స్‌తో బాధపడకూడదు. మనం ఈరోజు ఆగిపోయి రేపు హాస్పిటల్‌కి వెళ్దాము ఫ్రైడే. అక్కడికెళ్ళిన తర్వాత ఎలా జరిగితే అలాగా నువ్వు ధైర్యంగా ఉండాలి, నన్ను ధైర్యంగా ఉంచాలి. అంటే కొంచెం హార్ట్ బీట్ తగ్గిపోయి బీపీ డౌన్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి కదా మేడం. అందుకనేసి మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాక స్టాఫ్ సపోర్ట్ ఉంది, మేడం సపోర్ట్ ఉంది. నువ్వు మంచిగానే బయటకు వచ్చేస్తావు, ఈ ఒక్కరోజు ఆవుగా నేను చెప్పుకున్నాను మేడం. ఆ రోజు మా ఆఫ్టర్నూన్ వరకు కొంచెం పెయిన్స్, ఈవినింగ్కి నాకు తెలుస్తుంది అనమాట, కొంచెం స్టమక్ మీద బాగా తెలుస్తుంది ఆ రోజుకి. బట్ ఏంటంటే ఈరోజు ఆగు అని నేను చెప్పుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను మేడం. వచ్చిన తర్వాత కొంచెం సర్వీక్స్ అనేది డైల్యూట్ అయిందని చెప్పారు. స్కాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేడం ఇంకా అడ్మిట్ అయిపోయాము. అడ్మిట్ అయిపోయిన తర్వాత 11 నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి నాకు. అంటే లైట్ పెయిన్స్, మైల్డ్ పెయిన్సే స్టార్ట్ అయ్యాయి, మరీ అంత పెయిన్స్ కాదు. ఐ కెన్ బేర్ ద పెయిన్స్ అనిపించింది. నేను బేర్ చేయగలిగితే నాకు హ్యాపీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది. బీపీ డౌన్ చేసుకోకూడదు. హార్ట్ బీట్ అనేది కూడా ఎవ్రీ 2 అవర్స్కి మేడం వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు, స్టాఫ్ మెంబర్స్ వస్తూ ఉన్నారు, సిస్టర్స్ సపోర్ట్ బాగుంది. అసలు ఇది అంటే ఫస్ట్ టైం అయ్యేసరికి మా అమ్మ ఇంకా నాతో పాటు 4 మెంబర్స్ ఉన్నారనమాట. మేడం వాళ్ళు వచ్చి అసలు ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు, ఆ అమ్మాయే టెన్షన్ పడట్లేదు, మీరు అందరు కలిసి ఆ అమ్మాయిని టెన్షన్ పెట్టేస్తున్నారు అని చెప్పి అన్నారు. మేడం కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు మేడం. నిజంగా నాకు 12 ఆ టైంలో కొంచెం పెయిన్స్ ఎక్కువ అయ్యాయి. అప్పుడు నేను మేడం ఆ టైంలో కూడా వచ్చి నైట్ 12 అప్పుడు కూడా వచ్చి నన్ను చెక్ చేసి వెళ్ళారు. దానికి మాత్రం చాలా థ్యాంక్స్ మేడం నిజంగా. అంటే అంత ధైర్యంగా ఇప్పుడు ఫస్ట్ టైం కదా మేడం, చాలా భయం అనేది మనసులో ఉంటుంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేసుకోలేమన్నమాట ఆ టైంలో. నిజంగా ఆ టైంలో వచ్చి నన్ను చూసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అలాగా నాకు 12 తర్వాత నుంచి పెయిన్స్ వస్తున్నాయి, కానీ నాకైతే తెలియట్లేదు. ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉన్నాను 2-3 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి. నెక్స్ట్ మార్నింగ్ 6:30కి అట్లాగా బేబీ బాయ్ పుట్టాడు. నార్మల్ డెలివరీ అయిపోయింది. చాలా హ్యాపీగా జరిగిపోయింది నా డెలివరీ స్టోరీ. అసలు అందరూ అయితే నీకు నార్మల్ డెలివరీ జరిగిందా అంటే నేను కొంచెం సెన్సిటివ్ ప్లస్ టెన్షన్ ఫీల్ అవుతాను మేడం. అందుకని నువ్వు చాలా సెన్సిటివ్గా ఉంటావు, చాలా టెన్షన్ ఫీల్ అవుతావు కదా, నీకు నార్మల్ డెలివరీ జరిగిందా, అసలు నార్మల్ డెలివరీ చేశారా అని చెప్పి చాలామంది షాక్ అయ్యారు అనమాట. మా ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి సీ సెక్షన్ అయింది, నాతో పాటు డెలివరీస్ జరిగిన వాళ్ళకి. నార్మల్ జరిగిందా, చాలా బాగా చేసుకున్నావు, చాలా బాగా చేశారు, అందరికీ అసలు మా ఫ్యామిలీ అయితే అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే సీ సెక్షన్ చేసుకొని తర్వాత నేను మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎక్కువ కష్టపడతాను కదా, ఇక్కడ స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నార్మల్ డెలివరీ చాలా బాగా చేశారు, చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ. మెయిన్గా ఫుడ్ తీసుకోమండం కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు స్టాఫ్ సపోర్ట్ కానీ, సిస్టర్స్ కానీ, మేడం కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఏ టైంలో మనం కాల్ చేసి ఏదైనా అడిగినా కానీ చాలా మంచిగా ఆన్సర్ చేస్తారు, రెస్పాండ్ అవుతారు. ఈ టైంలో మేడం నాకు ఇలా ఉంది, ఏం చేయాలి అని చెప్పినా కానీ ఏ టైంలో అయినా మీరు వచ్చేసేయండి, మేము అడ్మిట్ చేసుకుంటాము, మన స్టాఫ్ ఎప్పుడూ రెడీగా ఉంటారు అని చెప్తారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఏమేమి ఎక్సర్సైజెస్ నీకు హెల్ప్ అయినాయి మేడం? స్క్వాట్స్ చేశాను మేడం. రోజు 20 స్క్వాట్స్ చేసేదాన్ని, మార్నింగ్ ఈవినింగ్. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసేదాన్ని. స్టెప్స్ 1 సైడ్ ఎక్కి దిగేదాన్ని. ప్లస్ ఏంటంటే 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను సాఫ్ట్ డేట్స్ బాగా తీసుకున్నాను. నెక్స్ట్ 1 డే ప్రోమ్గ్రానెట్, 1 డే పైనాపిల్ అలాగా తినమని చెప్పారు, అది కూడా చేశాను. ఇంకా ఎక్సర్సైజెస్, ఆ గీది, డేట్స్, ఈ ఫ్రూట్స్ మాత్రం చాలా బాగా తీసుకున్నాను మేడం. ఫ్రూట్స్ అసలు చాలా బాగా తీసుకున్నాను ఫుడ్ డైట్లో. సరే, ఇప్పుడు ఫీడింగ్ అది ఎట్లా ఇస్తున్నా? ఫీడింగ్ అది యాక్చువల్గా 60% నాకు సరిపోతే 40% సరిపోదు మేడం. అప్పుడు ఏంటంటే మా బాబు ఆ టేస్ట్కి అలవాటు అయిపోయి ఫస్ట్ పౌడర్ మిల్కే కావాలంటే అప్పుడు నేను చెప్తానమాట, నువ్వు ఫస్ట్ తీసుకుని నాది కంప్లీట్ అయిపోతేనే నీకు తర్వాత ఆ ఫీడింగ్ ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వనని చెప్తాను. అప్పుడు నా ఫీడింగ్ తీసుకుంటాడు. నా ఫీడింగ్ తీసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ ఆకలేసి ఏడ్చినప్పుడు మాత్రము ఆ ఫీడింగ్ ఇస్తాను. వింటాడు మేడం. నైట్ టైం అసలు ఏం రచ్చ చేయడు, పడుకుంటాడు, కామ్గా పడుకుంటాడు. ఆకలేస్తే లేస్తాడు, ఫీడింగ్ ఇచ్చి కొంతసేపు ఆడిపిస్తే మాత్రం మళ్ళీ పడుకునేస్తాడు. ఇప్పుడు ఎక్కువ టాక్ టు బేబీ చేయండి. చేస్తాను మేడం.
ఏమనిపిస్తుంది నీకు డెలివరీ చేసుకోగలిగినావు? లుకింగ్ బ్యాక్ హౌ డు యూ ఫీల్? చాలా ధైర్యంగా అనిపిస్తుంది మేడం, నిజంగా కదా? ధైర్యంగా అనిపిస్తుంది. నార్మల్ డెలివరీ అసలు ఫస్ట్ అసలు నేను చేసుకుంటానా, ఆ సీ సెక్షన్ ఎప్పుడైనా యూట్యూబ్లో అలా వీడియోస్ పెట్టుకొని చూసినప్పుడు భయంగా అనిపించేది. తర్వాత ఓకే మనం చేసుకోగలిగాము, మనం ధైర్యంగా చేసుకున్నాము, నెక్స్ట్ ఏదైనా కానీ మనం హ్యాపీగా ఫేస్ చేయొచ్చు, ఏ పెయిన్ అయినా అనిపిస్తుంది మేడం. ఓకే. సో నార్మల్ డెలివరీకి అయ్యేదానికి నీ సైడ్ నుంచి ఏది ఉపయోగపడింది? నా సైడ్ నుంచి బేబీకి చెప్పుకోవడం ఒకటి చెప్తాను మేడం. నెక్స్ట్ ఫుడ్ బాగా, ఎక్సర్సైజెస్, ఫుడ్ బాగా తీసుకున్నాను మేడం దానికి రిలేటెడ్గా. ఆ 3 బాగా అనిపించాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడల్లా మేడం వాళ్ళు ఖచ్చితంగా నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని యాక్చువల్గా నాతో పాటు ఇంకొక అమ్మాయి ఎక్సర్సైజ్కి వచ్చేది మేడం. ఆ అమ్మాయికి నేను చెకప్కి వచ్చిన రోజే నార్మల్ డెలివరీ అయిందనమాట. అట్లా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళతో మాట్లాడిచ్చడం కొంచెం ధైర్యం మనకి ధైర్యం నింపేలాగా ఉంటుంది మేడం. అప్పుడు అలా చేసి చెప్పిన ఓకే మనం కూడా చేసుకుంటాము, మనం కూడా ధైర్యంగా చేసుకోవచ్చు ఇక్కడ మేడం వాళ్ళ సపోర్ట్ తోటి. యాక్టివిటీ ఏమైనా వచ్చినావా? యాక్టివిటీ వచ్చాను మేడం. దానివల్ల ఏమైనా ఉపయోగం అనిపించిందా? అనిపిస్తుంది మేడం. యాక్టివిటీకి వచ్చిన రోజైతే మంచి అయితే డ్రాయింగ్స్ వేయించడం, మన మెమరీ పవర్ పెంచేలాగా పజిల్స్ చేయించడము, నెక్స్ట్ రిలాక్సేషన్ కోసం రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయించడము. మేడం అంటే ముందు మేడం ఆల్రెడీ ఎక్సర్సైజెస్ యాక్టివిటీస్ చేయించుంటారు కదా మేడం, వాళ్ళకి ఏదైనా డెలివరీస్ అయ్యి ఉంటే ఇలాగా ఇంత దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు చేయించుకున్నారు. వాటర్ బ్రేక్ అయినా కానీ భయపడలేదు. మీరు అలాగా భయపడకుండా వాటర్ బ్రేక్ అయినా ఇట్లాంటి వాటికి ఏ విషయాలకు కూడా అంటే భయం తెచ్చుకోకుండా మీరు ధైర్యంగా వచ్చి చేయించుకోవచ్చు. అలాగా మేడం ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడిన ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసేవాళ్ళు. అది కూడా బాగా కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.